ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788 కదా. ఇంకా రెంట్ ఇంటికి వెళ్ళినా కూడా రెంట్ కూడా ఇచ్చేవారు కాదు నాకు. యువర్ సింగిల్ లేడీ విత్ చిల్డ్రన్ మేము అనేవారు. అంత పెద్ద హీరోయిన్ ఒకనే చెప్పేస్తారు. అయినా మా ఫస్ట్ ఓనర్ నాకు ఇల్లు ఇచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఇవ్వననేసాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాను, నాకు ఇవ్వండి చాలా కష్టంగా ఉంది, ఎక్కడ ఉండాలో తెలియటం లేదని. అప్పుడు నువ్వు ఉండమ్మా అని చెప్పి మా ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆమెకి ఇల్లు ఇవ్వకూడదు. అవునా? ఇల్లు ఇవ్వకూడదు. అప్పుడు అడిగారంట, మీకు ఆవిడకి ఏమన్నా కనెక్షన్ అందుకని ఇల్లు ఇచ్చారని అడిగారంట. మా హౌస్ ఓనర్కి మండింది. ఒక ఆడది మీ భార్య నీ పిల్లలతో కష్టపడుతుంది, ఒక ఇల్లు ఇస్తే ఇలా అడుగుతామని చెప్పి అవును అలాగే అనుకో అని చెప్పేసాడంట. అప్పటి నుంచి ఆయనకి ఏమైందంటే, నువ్వు వాళ్ళు చెప్పినా కాదు నేను చెప్పినా కూడా నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండనేవారు. 7 years అక్కడే ఉన్నాను నేను. ఇట్లా నన్ను కొనుక్కోమని చెప్పాడు. ఆయన మీరే కొనేసుకోండి డబ్బులు ఇచ్చి అంటే వద్దులేండి చెప్పి 7 years ఉన్నాను. నాకు బయట వాళ్ళు హెల్ప్ చేసినంత మా వాళ్ళు ఎవరు చేయలేదు. కానీ ఏ భర్త అయినా కానీ సరే విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది, పిల్లలతో పాటు ఏదో కష్టపడుతుంది, చేతనైతే మనం హెల్ప్ చేద్దాం లేకపోతే లేదు. అంతేగాని ఒక హస్బెండ్ ఇది బయటికి పోయిన తర్వాత బతకనివ్వను, ఎక్కడా బతకలేవు, నేను చేస్తాను అలాగా. ఇప్పుడు లేదులేండి, ఆ టైంలో అంత ఉండేది నా మీద. ఎందుకు అంత కోపం మీ మీద? కాదని వచ్చేసాను కదా అందుకని. మళ్ళీ బతుకుతున్నాను కదా. కొట్టేవాళ్ళు బాగా అప్పుడు? కొట్టరు, మాటలతో చంపేవాళ్ళు. మాటలు చెప్పేవారు, అన్ని చెప్తారు, ఆయనకి అంతా అనుమానమే నా మీద. బట్ 23 సంవత్సరాలు, ఇద్దరు చంటి పిల్లలు, పెద్ద హీరోయిన్, బయటకు వచ్చిన తర్వాత ఎంతో మందితో యాక్ట్ చేశారు కదా, పెద్ద పెద్ద హీరోస్ తో. ఎవరైనా కానీ సులక్షణ నీకు ఏది కావాలన్నా కానీ ఒక్క ఫోన్ కాల్ మేము చూసుకుంటాం, ఫైనాన్షియల్ గా కావచ్చు లేకపోతే ఏదైనా సపోర్ట్ కావచ్చు. ప్రభు గారు అన్నారు ఆ టైంలో. నేను చిన్న తమ్మి సినిమా చంటి ఉంది కదా, తమిళ వర్షన్ చేశాను. అప్పుడు అడిగేవారు, నువ్వు ఇప్పుడే డైవర్స్ అయ్యింది కదా, నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు చెప్పు నేను చూసుకో. మంచి ఆయన, ఏ కష్టం వచ్చినా చెప్పు నేను నీకు సినిమాలు చెప్తాను, హెల్ప్ చేస్తాను అనేవారు. చెప్పాను, మీరు మా ఆయన క్లోజ్ ఫ్రెండ్, నాకు ఆ పరిస్థితి రాదు, మీరు చెప్పినందుకే చాలా హ్యాపీ. బట్ నేను అనుకునేదాన్ని, ఇలా చెప్పిన వాళ్ళు ఎవరి దగ్గర మనం వెళ్ళి నిలబడకూడదు, నాకు హెల్ప్ చేసి పెట్టండి, ఒక స్కూల్ సీట్ ఇప్పించి పెట్టండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి అని కూడా ఎవరి దగ్గర నేను ఇంతవరకు చేయి చాచలేదు. నో, అప్పటి నుంచి ఇప్పటికి కూడా చాచను. ఆఖరికి మా అబ్బాయికి పాల డబ్బా కొనడానికి కూడా డబ్బులు లేక ఉన్న ఒక ముక్కుపొడ కూడా అమ్మాను నేను వెళ్ళి. అమ్మేసి ఆ డబ్బులతో ఫుల్గా ఒక 6 నెలలకు కావాల్సిన పాల డబ్బాలు, ఇంటి సరుకులు అన్ని కొని పెట్టేదాన్ని. వాళ్ళ దగ్గర పిల్లోడు చిన్నోడు అంటే అంత కష్టాలు పడినా నేను ఎవరికి చెప్పుకోలేదు, అందుకని నాకు ఫ్రెండ్స్ లేరు. ఏంటి మీ ధైర్యం ఏంటి అసలుకి? లేదండి, చాలా కాన్ఫిడెన్స్, నేను దేవుడిని నమ్ముకుంటానండి. నాకు ఏ కష్టం వచ్చినా దేవుడితో చెప్పుకుంటాను, అది సాల్వ్ అయిపోతుంది, ఏదో దారి చూపిస్తాడు. ఎంతమంది పిల్లలు మీ వారికి? ఇంకో బాబు అన్నాడు. ఒక బాబు. బాబు మాట్లాడుతుంటారా? అందరూ మాట్లాడే వాళ్ళు, ఆవిడే బాగా మాట్లాడుతుంది నాతో. అవునా? పర్సనా? లేదు, అడుగుతుంది, ఇంత మంచి అమ్మాయిని ఎందుకు పెళ్ళి వదిలేశారు అన్నది అన్నాను. ఆవిడ అంటుందంట. ఓకే, అంటే ఫ్యామిలీ మా అబ్బాయి పెళ్లికి అంతా వచ్చారు, అప్పుడు అడిగేదంట, ఇద్దరికి ఆ మర్యాదలు చేసి వాళ్ళకి ఏమేం చేయాలో అన్ని చేసి. యాజ్ ఎ ఫాదర్ గా ఆయన నిలబడి చేయాల్సింది అన్ని చేశారా పెళ్లికి మీ పక్కన? చేయాల్సిందే కదండి, మరి పక్కన నిలబడాల్సిందే కదా, లేదా డూప్ వేస్తాను కదండి. నేను అన్నాను, మర్యాదగా పెళ్లికి వచ్చేయండి, రాకపోతే ఇంకెవరైనా సబ్స్టిట్యూట్ గా పెట్టుకుంటాను అక్కడ. అంటే మా కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, ఆయన అందరికీ తెలుసు, నేను అందరికీ తెలుసు. ఇప్పుడు వెళ్ళి ఇంకోళ్ళు నిలబడితే ఆయనకి అది అవమానమే కదండి. అంతే కదా, రాకపోతే నాకు అది ఇన్సల్టే కదా. అవును, అని వచ్చారు. బట్ పిల్లలు వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ అంతా ఇప్పుడు ఉంది, ఆ గౌరవం ఏమోనండి, ఉందో లేదో నాకు మాట్లాడతారా పిల్లలు? పిల్లలు మాట్లాడతారా ఆయనతో? మాట్లాడరు అనుకుంటారు, దేవుంటు ఎక్స్ప్రెస్ చేయరు మీ దగ్గర కూడా. వాళ్ళకి ఆ క్యారెక్టర్ వద్దంటున్నారు కదా. ఓకే, అందుకని ఏం లేదు. చిన్నబాబు ఏం చేస్తున్నారు? చిన్నబాబు ఏరోనాటికల్ చేశాడండి. ఏరోనాటికల్ చేసి లండన్ వెళ్ళాడు, అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళాడు, అక్కడ కస్టమ్స్ లో పనిచేస్తున్నాడు. ఓకే, సో ఆ బాబు కూడా పెళ్లి అయిపోయింది. ఇద్దరు పిల్లలు హ్యాపీ. మీరు హ్యాపీ? చాలా హ్యాపీ. హ్యాపీ అంటే ఏంటి, నేను అనుకున్నది సాధించాను నేను. నాకు బ్లాక్ మార్క్స్ ఏం లేదు లైఫ్లో. నాకు ఈవిడ ఇలాగా, ఈవిడ మోసం చేసింది, ఈవిడ ఏమార్చింది, నా వల్ల ఎవరో సూసైడ్ చేసుకున్నారు, ఇవన్నీ ఏం బ్లాక్ మార్క్స్ లేవు నాకు. ఎవరి దగ్గరైనా ఏమార్చి ఒక 10 పైసలు తీసేసుకున్నాను, నో.
ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారా? పరుల సొమ్ము పాము వంటిది. ఉమ్. ఇంతవరకు పిల్లలు ఇద్దరు దూరంగా ఉన్నారు కదా, మీరు ఇద్దరు సింగిల్ గా ఉంటున్నారు కదా నేను మరి. సింగిల్ గా ఉంటున్నాను. ఆ. హ్యాపీగా ఉన్నానండి. ఇప్పుడు నేను ఇంకా పని చేయటం లేదు. ఇప్పుడు హెల్త్ అంతా ఓకేనా? హెల్త్ ఇస్ ఓకే. ఐఎమ్ మేనేజింగ్. ఎవరు మీ ఇన్స్పిరేషన్? ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఇంత గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడాలంటే. షౌకర్ జానకి అమ్మా. బట్ ఇవన్నీ చూసుంటారు కదా, పిల్లల జ్ఞాపకాలు వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మదర్ ను చూసుకునే విధానం కానీ చాలా ఎలా ప్రేమగా ఉంటది? చూసుకుంటారండి. మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు బాగా చూసుకుంటారు. తెలుగు వచ్చా ఇద్దరికి? తెలుగు బాగా మాట్లాడతారండి. మస్ట్ తెలుగు నేర్పించాలి. రాయడం చదవడం రాదు వాళ్ళకి, తెలుగు మాట్లాడతారు. పేర్లు ఏంటి? విష్ణు పెద్ద అబ్బాయి పేరు, చిన్న అబ్బాయి పేరు శ్యామ్. సో విష్ణు, శ్యామ్, నిజంగా మీకు గొప్ప గొప్ప అమ్మ దొరికింది. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏమి ఉండదు లైఫ్ లో. మీలాంటి ఒక్క మనిషి ఉంటే చాలా తోడు, ఏదైనా సాధించవచ్చు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేను ఇప్పుడు కూడా వాళ్ళ వెనకాలే ఉంటాను. నా దగ్గర అడుగుతారు, ఫ్రాంక్ గా అడుగుతారు, ఏ విషయమైనా నా దగ్గర చెప్తారు. ఇలా ఉందమ్మా, నన్ను ఏం చేయమంటావు, చాలా డిప్రెస్ అయిపోతున్నాను, చాలా డౌన్ అయిపోతున్నాను. నో థింక్ అమ్మ, నేను ఎంత కష్టపడి మీ కళ్ళెదురుకుండానే కష్టపడిన రోజులు ఉన్నాయి. ఆలోచించు, అలా అనుకో. ఒక ఆడది ఇంత కష్టపడగలిగితే ఒక పిల్లలు కష్టపడలేరా? ఫైట్ అగేన్స్ట్ ఇట్. అంటే వావ్. సూపర్.